నా ఎడ్డికేడు తండ్రి బలలేలో ఎడ్డకాగే సుడే పిల్లాలో ఏటు కేడు కేడు కోటాల సుందర పిల్ల వినట్లేదు కదా. నాలో నాయక సత్యమండైనా ಯಾರನ್ನ ಯಾರನ್ನ నా 7 సంవత్సరాలకి 7 పెళ్ళంలో నాకే 7 పెళ్ళంకి పేరెంట్లకి కాసులు లేనానికి పది ఊర్లకు నేను దెంగతనంకి వచ్చింది పెద్దనల్లకి ఉండే కండ్లు పోయినా అమ్మా యారున్నావు తల్లి నా కళ్ళు నాకేం నీకు 7 మంది భార్యలా అయితే గాని ఆ 7 మందిలో నీ కండ్లు పగొట్టి ఎలా పోషిస్తున్నావు? నీకు ఎంతమంది అయినా భార్యలు ఉన్నారు గాక సరే నీ కళ్ళు నీకు ఇచ్చేస్తున్నా భార్యలు పోషించిన ఆయన లేకుంటే అనాథలు అయిపోతున్నారు. బాబు ఇక వెళ్ళు నాయన నీవు. నా 7 మంది చిన్న బిడ్డలా బిడ్డలు తీసుకొని నా పుట్టింటికి వచ్చినాను. ఇక్కడ చూసినా ఈ మాల ముందర ముండ్ల కంపలు కొట్టినారు. నా వదిన ఎక్కడ పోయినాదో, నా అన్నేమో అడవిలో చిక్కినాడు. నా వదిన ఎక్కడ పోయినా తెలియదని నేల పోయిన మొన్న తీసుకున్న నాలో సత్యమునినా, నా తల్లిదండ్రుల సత్యమునినా, ఎక్కడ వాకిళ్ళు ఎక్కడ వెళ్ళిపోలే నా వాకిళ్ళు పోయినేసినాను. ఎక్కడ వాకిళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినది. మాలలో వేస్తే మా వదిన తూగుటు ఉయ్యాలు ఊగుతున్నది కదా. మా చెరులమ్మా వదినా రాణి ముద్దు వదినా
దీనికి లే సూత్రమ్మక నేను పొట్టి పట్టకంగా నాతో అంతా ఉందక ఇది పొడి చెట్టు కాగా దీని ఇంట్లో ఏమీ లేదు మళ్ళీ నా దాంట్లోకి వచ్చింది కూటికి లేదక దీనికి నేను పొద్దునే తినే కూడి దీవిటికి లేదు దీనికి నా ఇస్తామన్నా తుప్పమన్నా బేడమన్నా గెల్లమ్మను ఆకలి అయితే ఉంటే పోయి బాత్రూంలో పోయి తినిపన్నా బట్ట మీ అమ్మ మీ పంపలో అనుకున్న నాదంటే దానికి కారణం మీ అమ్మారా నా మొగిద్దా ఉండిపోయి నాకే నా తగిలిచ్చి సంకల కూర్చొని ఆయన ముందే ఈ ఊర్లో ఉండవచ్చు నా మొగునికి ఏం చెప్పినా చెప్పి ఈవిడే నా మొగుడు ఉండే ఇంకా ఏడేళ్ళు నా పొత్తు ఇవి ఎత్తి పెట్టించే ముక్కు జొన్నలు ఈ జొన్న గింజలు ఇస్తాను ఊరికి అవతల పోయి గింజ కాల్చుకొని సాయి దీనికి కుడి చేతులు వేయాల కుడి చేతులు వేస్తే దీనికి నాదంతా దీనికి పోతుంది అదృష్టం దీనికి ఎడ చేతులు వేయాలా గుర్తుకొస్తే నా బట్ట గూలూరులో పడి కళాశాల కట్టు జనరేటర్ పట్నీకి మీ మామ వచ్చి ఊరికి నాకు ఇస్తాడా నా పట్టణంలో ఏడు కానీ నువ్వు ఉండకూడదు ఉక్కుపోయిన జొన్న గింజలు ఇచ్చినావు గంజి కాయటానికి ఒక కుండైనాయి తల్లి సుద్రామక ఇట్లు రమ్మంటే ఇల్లు అంతా అదలుకుంటుంది ఇది ఏడన్నా పోనీ ఈ ఊర్లో నేను ముందే నాది తెచ్చి పోసుకుంటా అన్నారు ముసురు అందుకని ఏడేళ్ళు నా పొద్దు మా ఎనుగు తోటలో గంజెత్తి పోసే గిద్ది వాసనక గజ్జు వాసనక ఇక దిద్దిస్తాను కడుక్కొని ఏం చేస్తావో కాచుకోవాలి పోయి చూడకు దానికి ఇంకా నీళ్ళు తాగేదానికి కావాలంట చుట్టుపక్కల ఏడా ఉండకూడదు ఊరు చుట్టూరా అలాగే అమ్మా ఊరు బయట పోయి ఆ ఎడలో ఉడికేసుకొని తిను ఉడికేసుకొని తినేదంటే ఎట్లా తెలుసునా నా పిట్ల కాల నా మొగిని కాల నా ఇరుకు కాల నా పొట్ల కాల నా ఏళ్ళ కాల తొమ్మిది కాల అనుకోకూడదు నువ్వు ఒకదానివి ఏదంటే నా మొగిని పక్కన నువ్వు పుట్టినావు కాబట్టి నా మొగుడు తాగినది తాగినావు కాబట్టి ఏడతో కడిగిరిచ్చి నేను పొత్తి వరుస కాంగాక లేకపోతే దీన్ని ఎవరు చూస్తున్నా పో అలాగే అమ్మా నాయన కుమారులారా రండి కొడుకా రండి కొడుకా బాలులారా
గుడికో అంటే నీ మగనికి నీ పిట్లకి నీ పాపలకి అంత పెట్టమని చెప్తున్నా గుడికేసి కావాలా ఏం నీటి కావాలా గుడికేసి నెత్తులు పోస్తే ఎగిరిపడి నిగిరిపడి సైలే పుట్రా అమ్మా బిడ్డ తలపైన పోయింది తల్లి. అయ్యో వచ్చి కిందిగా కింది ఈ బాల బాలే బదులు ఈ బయట మా మానం తీసే బదులు నీ బతికే బదులు ఈ పాడు బతుకు మీ అమ్మమ్మ ఎప్పటి కట్టిన బాయిలోకి పోయి నువ్వు నీ పిట్లు ఎగిరిపోయి నిగిరిపోయి పొడరాదేమే నేను నా మగడు బాగుందమో నేను నా సొత్తు బిడ్డ మీ అమ్మ తెచ్చిపోయినాడు సాయకూడదేమే మీ ఎప్పుడు తెచ్చిపోయినాడు సాయకూడదేమే మీ అమ్మమ్మ ఎప్పటి కట్టించిన బాయిలోకి కూడా సాయిపో సాయిపో అమ్మా, ఏంటమ్మా నీకు బుద్ధి అమ్మా? అయ్యో అత్తమ్మాల ఇత్తమ్మాలు ఎగిరిపోతాయా? అయ్యో సరండమ్మా మా వదినమ్మ కాలే కాలే గింజి నా బిడ్డల పైన తల పైన పోసేసినదే 7 మంది బిడ్డలమ్మా మంటమ్మా పాపిష్టిని పుట్టింటికి తీసుకువచ్చిన అత్తమ్మ తలల్లో గెంజి పోసేసినది అని బిడ్డ గోలాడుతున్నారు.